హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతూ డబుల్ హ్యాట్రిక్ దిశగా పయనిస్తున్నారు. ఈ క్రమంలోనే కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో నటించే అవకాశాన్ని బాలయ్య తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం బాలయ్య దుమ్మురేపుతున్నాడు. వరుస సినిమాలు, వరుస సక్సెస్లతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే 4 బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన బాలకృష్ణ మరో 2 సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అఖండ 2ని అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నాడు నటసింహం. అదే ఏడాది మలినేని గోపీచంద్ సినిమాతో సందడి చేయబోతున్నాడు 65 ఏళ్ల సీనియర్ హీరో. ఆ 2 సినిమాలు బ్లాక్బస్టర్ హిట్స్ అయితే డబుల్ హ్యాట్రిక్తో బాలయ్య సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్టే. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య ఈలోపు ఓ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలో పవర్ఫుల్ గెస్ట్ రోల్కు బాలకృష్ణ నో చెప్పారట. దానికి కారణం ఏంటో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్కు తమిళంతో పాటు సౌత్ ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 74 ఏళ్ల వచ్చినా ఏమాత్రం తగ్గని ఆయన స్టైలే చాలా ప్రత్యేకం. ఇప్పటికీ 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ హీరో ఎంత ఆస్తి ఉన్నా సింప్లిసిటీతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక రజనీకాంత్ నటించిన చివరి సినిమా కూలీ భారీ అంచనాలతో విడుదలై అనుకున్నంత విజయం సాధించలేదు. కథను అద్భుతంగా తీర్చిదిద్దే లోకేష్ ఈసారి తడబడ్డాడు. చాలా చోట్ల కథ, డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థం కాలేదని టాక్. కూలీ ఫ్లాప్తో రజనీకాంత్ ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న జైలర్ 2 పైనే ఆశలు పెట్టుకున్నారు. 2023లో వచ్చిన ఫస్ట్ పార్టులో రజనీ రిటైర్డ్ జైలర్గా నటించారు. రమ్యకృష్ణ, వసంత్ రవి, మిర్నాతో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేశారు. అయితే ఈ సినిమాలో బాలయ్య కూడా నటిస్తాడని ప్రచారం జరిగినా అందులో ఆయన నటించలేదు. ఈ సినిమా విడుదలై 650 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమాకు రెండో భాగం తీస్తున్నారు. 80 పైగా షూటింగ్ పూర్తయింది. నెల రోజుల్లో మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే జైలర్ 2లో నటించడానికి బాలకృష్ణ నో చెప్పినట్టు టాక్ గట్టిగా నడుస్తోంది. 2 నెలల క్రితమే జైలర్ 2లో నటసింహం బాలకృష్ణను నటింపజేయడానికి చర్చలు జరిగాయట. కానీ రజనీకాంత్తో నటించే అవకాశాన్ని బాలకృష్ణ తిరస్కరించారని సమాచారం. కోట్లలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన ఆయన ఎందుకు నో చెప్పారనే దానిపై స్పష్టత లేదు. కానీ సోలో హీరోగా డబుల్ హ్యాట్రిక్ చేయాలని ప్రణంలో ఉన్న బాలయ్య గెస్ట్ రోల్స్ చేయకూడదని అనుకున్నట్టు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ ఆఫర్ను రిజెక్ట్ చేసి ఉంటాడు అంటున్నారు. బాలకృష్ణ వరుస విజయాలతో సత్తా చాటుతున్న వేళ కోట్లు ఆఫర్ చేసిన జైలర్ 2ను రిజెక్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన నిర్ణయం వెనుకగల కారణాలపై అభిమానులు, సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.